కొంచెం మాట్లాడితే ఈ షుగర్ మందులు పనిచేయదు. వెన్ను ఉమా అనే అతను వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ భార్య వెన్ను ఉమా వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి మా ఆయన కొట్టేస్తుంటే చంపి అంటుంటే నేను ముందు మా ఆయన చంపేస్తారని అడ్డం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మూడు గది తీసుకొచ్చి చేపట్టుకున్నాను. అటు అడ్డం తీసుకెళ్తారు చంపేస్తారని ఇద్దరు ప్రాణభయం ఇంట్లోకి వచ్చేసి కొట్టేస్తే ఆయన కొడతా ఉన్నాడు. 7 తగిలింది. బియ్యం అనేసి అసలు ఏం అర్థం కాల. ఆమె పరిగిస్తా వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోయిన మా ఇంట్లో ఆమె కొడుతుంటే ఆమె కోసంగా ఆమెను పట్టుకొని ఆయన కొడతా ఉన్నాడు. కొడతా అనుకుంటే ఆమెను కాపాడుకోవాలనుకున్నాను, నా వల్ల కాల. ఆపే ఇంట్లోకి వెళ్ళిపోయేసి పునుకున్నా. చుట్టుపక్కల వాళ్ళు నీకు బాగాలేదు వెళ్ళిపోయినా అయినా మేము చూసుకుంటా అన్న కూడా ఇతను ఇంట్లోకి 2 నీళ్ళు ఆయన ఊపిరాళ్ళ. నాకు 10 సంవత్సరాల షుగర్ కూడా ఉంది. కొట్టింది ఉమా అనే అతను, మా వదిన, మా అన్న, మా చిన్నమ్మ. నన్ను వాళ్ళిద్దరు రాజమ్మ, ఏలూరు రాజమ్మ, తర్వాత వచ్చి ఇవి సుజిన చెరువు పక్క చేయి పట్టుకున్నారు. ఆయన గుజ్జు కట్టి తీసుకొని కొడతా ఉన్నాడు. ఆయన చేతిలో కత్తి పట్టుకొని ఉంది. నాకు ఇతను అర్థం కాల. గోపు మీద కొట్టడంతో నాకు అది అర్థం కాల. నేను నడుతున్నాను కానీ ఎటు నడుతున్నా కూడా తెలియలా. ఇంకెళ్ళిపోవాలని చెప్పి ఇంట్లో పరిగిస్తే వెళ్ళిపోయినా. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దేనివల్ల అంటావు? దేనివల్ల అంటే గంగపట్నం సుధాకర్ రెడ్డి కాడ ఒక చిన్న సోటు కొన్నా ఇంటి ముందు. ఆ సోటు అది నాదని చెప్పి ఆయన అంటాడు. సరేను నీదైతే నువ్వే తీసుకుని నాకెందుకు, ఆయన వచ్చి ఎవరికి ఇస్తే వాళ్ళే తీసుకున్నావు అని చెప్పాను. ఆమె ఎందుకు పట్టణం వస్తుంటే ఎందుకు పోలీస్ స్టేషన్లో 15 రోజులు పాత ఎస్సీ ఇక్కడ కేసు పెట్టాను. కొత్త ఎస్సీ ఇక్కడికి వచ్చి సార్ మీరు సెర్చ్ చేయండి సార్ అంటే సెర్చ్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అన్నాడు. ఆమె తర్వాత అట్నే వస్తామంటే ఈరోజు కూడా మా ఇంట్లో పోయి వచ్చి కొడతా ఉంటే నేను పోయి ఆపదామని ఆయనే కొడతా ఉన్నాడు. పట్టుకుని గందరగోళంగా కొడుతున్నాడు. నేను పోయేటప్పటికి వాళ్ళిద్దరు వచ్చేసి నా చీలు పెట్టేశారు. నా చీలు పెట్టడంతో ఆయన గుచ్చికట్టు తీసుకొని కొట్టాడు. గోపు మీద కొట్టడం నాకు అర్థం కాదు ఏం తగిలింది అనేది. ఆమె ఆ నుంచి తప్పించుకొని రావాలని పరిగిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయినా.